గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి అండ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. సో మనం ప్రీవియస్ వీడియోలో సెట్ 4లో ఒక 6 క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం. టోటల్ 5 టాపిక్స్ కవర్ చేస్తాం. లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ సిరీస్, ఏజెస్, యావరేజెస్. ప్రీవియస్ వీడియోలో 3 క్వశ్చన్స్ ఫ్రమ్ లెటర్ సిరీస్, 3 క్వశ్చన్స్ ఫ్రమ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనము ఇంకొక 9 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రమ్ టాపిక్స్ నెంబర్ సిరీస్, ఏజెస్, యావరేజెస్. ఓకేనా? సో ఫ్రమ్ నెంబర్ సిరీస్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ ప్రయారిటీ డిఫరెన్స్కి ఇవ్వాలి. తర్వాత ఈవెన్ నెంబర్స్ కావచ్చు, ఆడ్ నెంబర్స్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, క్యూబ్స్ కావచ్చు. సో నెంబర్ సిరీస్ మీరు పర్ఫెక్ట్ కావాలంటే మీకు 30 స్క్వేర్స్ గుర్తుపెట్టుకోవాలి, 20 క్యూబ్స్. సో క్వశ్చన్ 8, 64, 216, డాష్, 1000, 1728, 2744. ఇలా సిరీస్ ర్యాండమ్ పెరిగిందంటే అది డిఫరెన్స్ అయితే కాదు, ఈవెన్ నెంబర్స్ కాదు, ఆడ్ నెంబర్స్ కాదు, స్క్వేర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, క్యూబ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఎలా ఈ థాట్ మీకు ఎగ్జామ్లో వస్తుంటే మీరు ప్రాక్టీస్తో వస్తుంది. మీరు నెంబర్ సిరీస్ పర్ఫెక్ట్ కావాలంటే 100 సిరీస్లు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు 8 అంటే 2 క్యూబ్, 64 అంటే 4 క్యూబ్, 216 అంటే 6 క్యూబ్, 1000 అంటే 10 క్యూబ్. ఏం మిస్ అయింది చూడండి, 2, 4, 6, 8. 8 క్యూబ్ ఎంత? 512. అది ఆన్సర్. సో లాజిక్ ఏంటంటే 2 క్యూబ్, 4 క్యూబ్, 6 క్యూబ్, ఆన్సర్ 8 క్యూబ్, 512. నెక్స్ట్ టైం రావాలి 10 క్యూబ్, 1000, 12 క్యూబ్, 1728, 14 క్యూబ్, 2744. సో ఆన్సర్ 512. నెక్స్ట్ 1, 4, 11, 36, డాష్, 738, 4431. సో లాజిక్ ఏంటంటే చిన్న నెంబర్తో స్టార్ట్ అయ్యి పెద్ద నెంబర్ 1తో స్టార్ట్ అయింది 4431. అలా సిరీస్ ర్యాండమ్ నెంబర్ అయితే మల్టిప్లికేషన్ ఏంటిది. ఓకేనా? సో లాజిక్ ఏంటంటే 1 into 1 1, మరి 4 కావాలంటే +3 4. నెక్స్ట్ 4 into 2 8, మళ్ళీ 11 కావాలంటే +3. ఇక్కడ లాజిక్ చూడండి, ఇంటూ 1 +3 కామన్, ఇంటూ 2 +3 కామన్. నెక్స్ట్ 11 into 3 33, మళ్ళీ +3 36. లాజిక్ చూస్తే ఇంటూ 1 +3, ఇంటూ 2 +3, ఇంటూ 3 +3. నెక్స్ట్ టైం రావాలి ఇంటూ 4, 36 into 4 144, మళ్ళీ +3 కామన్ 147. సో లాజిక్ ఏంటంటే ఇంటూ 1 +3, ఇంటూ 2 +3, ఇంటూ 3 +3, ఇంటూ 4. నెక్స్ట్ టైం రావాలి 147 into 5 రావాలి, 735 +3 738. ఈ థాట్ మీకు ఎలా వస్తుందంటే చిన్న నెంబర్తో స్టార్ట్ అయ్యి పెద్ద నెంబర్ తిండి అయితే అది మల్టిప్లికేషన్. ఓకేనా? సో ఆన్సర్ 147. నెక్స్ట్ 24, 25, 38.5, 78, 196. ఇక్కడ 24 into 1 24, మరి 25 కావాలంటే +1. 25 into 1.5 37.5, మళ్ళీ 38 +1. సో ఇంటూ 1 +1, ఇంటూ 1.5 +1 కామన్. నెక్స్ట్ 38.5 ఇంటూ చూడండి, ఫస్ట్ 1 1.5, నెక్స్ట్ 2 రావాలి అంటే 77, మళ్ళీ +1. సో 1 +1 1.5 +1 2 +1, నెక్స్ట్ 2.5 78 into 2.5 195 +1 196. ఇప్పుడు ఏం రావాలి 196 into 3 588 +1 589. సో ఆన్సర్ 589. సో ఈ 3 క్వశ్చన్స్ ఫ్రమ్ నెంబర్ సిరీస్. సో మీరు నెంబర్ సిరీస్ ఈజీ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ప్రయారిటీ డిఫరెన్స్కి ఇవ్వాలి. తర్వాత ఈవెన్ నెంబర్స్ కావచ్చు, ఆడ్ నెంబర్స్ కావచ్చు. సిరీస్ కష్టంగా ఉందంటే ప్రైమ్ నెంబర్స్. మీరు నెంబర్ సిరీస్ పర్ఫెక్ట్ కావాలంటే మీ మైండ్లో ఎప్పుడు 30 స్క్వేర్స్ గుర్తుపెట్టుకోవాలి, 20 క్యూబ్స్ ఎప్పుడు గుర్తుండాలి. 12 స్క్వేర్ 144, 24 స్క్వేర్ 576, 11 క్యూబ్ 1331, 13 క్యూబ్ 2197. ఇలా ఎప్పుడు మీకు గుర్తుండాలి. ఈ నెంబర్ సిరీస్ అనే టాపిక్ మీరు పర్ఫెక్ట్ కావాలంటే ప్రతి ఒక్క నోట్బుక్లో 100 సిరీస్లు ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. అలా అని చెప్పి 100 సిరీస్లు ఒకే రోజు చేయకండి. డైలీ ఒక 5 సిరీస్లు చేస్తే 20 డేస్లో కంప్లీట్ అయిపోతాయి. 100 చేసిన తర్వాత ఏ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇది ఫ్రమ్ ఏజెస్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ అర్జున్ అండ్ దీపాలి. అర్జున్ అండ్ దీపాలి ఈజ్ 12 years. 10 years ago the ratio of their ages was 5:7 respectively. అంటే అర్జును దీపాలి రేషియో 5:7. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇది ఇప్పుడు 10 years ago. ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు సేమ్ ఉంటుంది. ఇక్కడ ఎంత డిఫరెన్స్ 5:7 అంటే 2 parts, కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్ 12. సో 2 parts ఈక్వల్ టు 12. సో 1 part ఈక్వల్ టు ఎంత 6. సో అర్జున్ 5 parts కాబట్టి 30,
దీపావళి 7 పార్ట్స్ కాబట్టి 42. కానీ 30 ఎప్పుడు 10 years ago. క్వశ్చన్ ఏంటిది? ప్రెజెంట్ ఏజ్. 30 + 10 40. సో అర్జును దీపావళి ఏజ్ రేషియో 5:7. 5 పార్ట్స్ అర్జున్ అయితే దీపావళి 7 పార్ట్స్. 2 పార్ట్స్ ఈక్వల్ టు 12. ఎలా? ఇది 10 years ago. కానీ ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. 2 పార్ట్స్ ఈక్వల్ 12 అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 6. అర్జున్ 5 పార్ట్స్ కాబట్టి 30. ఈ 30 ఇప్పుడు కాదు, 10 years బ్యాక్. 10 years బ్యాక్ 30 ఉంటే ప్రెజెంట్ 40. మీరు ఏ ఎగ్జామ్ రాసిన ఏజ్లో ఎప్పుడు కూడా ప్రెజెంటే తీసుకోండి. ఎగో అన్న బిఫోర్ అన్న మైనస్ సింబల్ తీసుకోండి. హెన్స్ అన్న ఆఫ్టర్ అన్న ప్లస్ సింబల్ తీసుకోవాలి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఏ చేసిన టాపిక్లో 90% ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ రేషియో మెథడ్ మీద వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఏ చేసిన టాపిక్ మీద క్వశ్చన్ వచ్చిందంటే 90% ఆఫ్ ద టైమ్స్ అది రేషియో మెథడ్. ఓకేనా? సో ఆన్సర్ 40. యామిని ఈజ్ యాజ్ మచ్ యంగర్ దాన్ సీత. సో యామిని ఈక్వల్ టు యామిని y ఈక్వల్ టు యాజ్ మచ్ యంగర్ దాన్ సీత యాజ్ సీ ఈజ్ ఓల్డర్ దాన్ గాయత్రి. అంటే సీతకి ఎస్ అంటే -x ఉంటుంది. ఈ ముందుకు ఆమె యంగర్ కాబట్టి. అదే యామిని గాయత్రి కంటే +x ఉంటుంది. ఓకేనా? అంటే సీత కంటే ఎంత ఏజ్ తక్కువ ఉంటుందో అంతే ఏజ్ ఎక్కువ ఉంటుంది ఎవరు? గాయత్రి కంటే. ఇది సమ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ గాయత్రి అండ్ సీత ఈజ్ 48. ఈ రెండింటిని యాడ్ చేస్తే +x - క్యాన్సిల్. సో 2y ఈక్వల్ టు గాయత్రి ప్లస్ సీత 48, y ఈక్వల్ టు 24. సో ఆన్సర్ 24. ఇది లాజిక్. ఈ రెండు ఈక్వేషన్ రాస్తే అయిపోతుంది. సో యామిన్ అనే వ్యక్తి సీత కంటే ఎంతైతే తక్కువ ఉంటుందో అంతే ఎక్కువ ఉంటుంది ఎవరికంటే? గాయత్రి కంటే. x years అనుకుంటే s - x, సీత - x ఈక్వల్ టు గాయత్రి ప్లస్ x. ఆన్సర్ 24 years. 12th one. Anu's father was 40 years of age when she was born. సో ఫాదర్ ఈక్వల్ టు 40. ఎప్పుడు? వెన్ షీ వాజ్ బోర్న్ అంటే అనుకి ఎంత ఉంటుంది అప్పుడు? 0. ఓకేనా? అను 0 ఎందుకంటే బోర్న్ కాబట్టి. వాళ్ళ ఫాదర్కి 40. హర్ మదర్ వాజ్ 32 years of old. వాళ్ళ మదర్కి 32 ఉండేది. ఎప్పుడు? వెన్ హర్ బ్రదర్ 6 years యంగర్ టు హర్ వాజ్ బోర్న్. బ్రదర్ ఈజ్ ఈక్వల్ 0. ఈ బ్రదర్ అను కంటే 6 years యంగర్ అంటే ఆమెకు 6 ఉంటుంది. సో అనుకు 0 ఉన్నప్పుడు ఫాదర్కి 40 ఉంటే అనుకు 6 వస్తే ఫాదర్కి 46. ఫాదర్కి 46, మదర్కి 32, డిఫరెన్స్ 14. ఇలాంటి క్వశ్చన్ చేసేస్లో చాలా ఇంపార్టెంట్. అను వాళ్ళ ఫాదర్కి 40 ఎప్పుడు? అను బార్న్ అంటే 0. అను వాళ్ళ మదర్కి 32 ఎప్పుడు? అను పుట్టినప్పుడు కాదు, వాళ్ళ తమ్ముడు పుట్టిండు, తమ్ముడికి 0. ఈ తమ్ముడు అను కంటే 6 years యంగర్ అంటే అనుకు 6 ఉంటుంది. అనుకు 0 ఉన్నప్పుడు ఫాదర్కి 40 ఉంటే అనుకు 6 years వచ్చినా అంటే ఫాదర్ కూడా 6 years వస్తాయి, 46. ఫాదర్కి 46, మదర్కి 32, డిఫరెన్స్ 14. సో ఈ 3 క్వశ్చన్స్ ఫ్రమ్ ఏజెస్ టాపిక్. ఫస్ట్ 3 నెంబర్ సిరీస్, నెక్స్ట్ 3 ఏజెస్, నెక్స్ట్ యావరేజెస్. యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ పై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అది ఇంపార్టెంట్ కాదు. ఆ ఫార్ములా నుంచి సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. మీరు ఏ ఎగ్జామ్ రాసిన యావరేజ్ అనే టాపిక్లో ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. ఓకేనా? వాట్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ బిట్వీన్ 8 and 92 which are divisible by 7. సో 8 and 92 అంటే 84 నెంబర్స్ ఉంటాయి. 7తో డివైడ్ కావాలంటే 12 నెంబర్స్ ఉంటాయి. అంటే 8 నుంచి 92 వరకు 7తో డివైడ్ నెంబర్స్ 12 ఉంటాయి. ఏంటి ఆ నెంబర్స్? 8 తర్వాత 14, 21, 28, 35, 42, 49, తర్వాత 56, 63, 70, 77, 84. సో ఇక్కడ మొత్తం యాడ్ చేసి డివైడ్ బై 12 చేయాలంటే కష్టం కాబట్టి ఎప్పుడైనా సరే సిరీస్ అనేది ఏపీలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు యావరేజ్ అనేది మిడిల్ నెంబర్. ఇక్కడ 12 ఉన్నాయి కాబట్టి 6th, 7th నెంబర్ అంటే 49 + 56 by 2. సో ఆన్సర్ 52.5. ఇది లాజిక్. లాజిక్ ఏంటంటే వెన్ ద సిరీస్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ద మిడిల్ నెంబర్ ఇస్ ద యావరేజ్. ఇక్కడ 12 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 6th నెంబరు అండ్ 7th నెంబర్. 49 + 56 105 by 2 52.5. The average of 51 consecutive odd numbers is 63. Suppose first odd number x అనుకుంటే నెక్స్ట్ odd number x + 2, నెక్స్ట్ odd number x + 4, నెక్స్ట్ odd number x + 6, నెక్స్ట్ odd number x + 8. ఓకేనా? సో ఇలా అప్ టు 51 అంటే x + 50. వాట్ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్? సో యావరేజ్ ఆఫ్ 51 కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్. సో మిడిల్ నెంబర్
యాజ్ ద యావరేజ్ అంటే 26 నెంబర్ అంటే ఎక్స్ ప్లస్ 26 నెంబర్ అంటే 50 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎక్స్ ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 63. ఎక్స్ ఈక్వల్ టు ఎంత 13. వాట్ ద లార్జెస్ట్ నెంబర్ అంటే ఎక్స్ ప్లస్ 100 113. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఆడ్ నెంబర్ ఎక్స్ అయితే నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎక్స్ ప్లస్ 2, ఇలా లాస్ట్ ఆడ్ నెంబర్ ఏంటంటే ఎక్స్ ప్లస్ 100. ఓకేనా? ఎలా మీకు తెలుసు అంటే మీరు బాగా చూడండి, అబ్జర్వ్ చేస్తే లాజిక్. థర్డ్ నెంబర్ ఏంది ఎక్స్ ప్లస్ 4, ఫిఫ్త్ నెంబర్ ఏంది ఎక్స్ ప్లస్ 10 అంటే 5 × 10 -2. అలానే 51 × 2 102 -2 100. సో లార్జెస్ట్ నెంబర్ ఎక్స్ ప్లస్ 100. సో 51 అంటే మిడిల్ నెంబర్ ఇది యావరేజ్. మిడిల్ నెంబర్ అంటే 26th నెంబర్. 26 నెంబర్ ఎంత ఎక్స్ ప్లస్ 26 × 2 52 -2 50. సో ఎక్స్ ప్లస్ 50 అనేది యావరేజ్. కానీ మనకి ఎంత ఇచ్చారు 63. ఎక్స్ వాల్యూ 13, లార్జెస్ట్ నెంబర్ 113. నెక్స్ట్, there are 50 students in a class. One of them weighing 50 kg goes away and a new student joins. ఒక వ్యక్తి 50 kg ఉన్న వ్యక్తి వెళ్ళిపోయిండు, ఇంకొక వ్యక్తి జాయిన్ అయ్యాడు. By this, the average weight of the class increased by ½ kg. The weight of the new student. ఇలాంటి క్వశ్చన్స్ యావరేజ్ ఇంపార్టెంట్. మీరు యావరేజ్ అనే టాపిక్లో ఏ ఎగ్జామ్ రాసినా మనం చెప్పే షార్ట్ కట్స్ అప్లై చేస్తే పెన్ వాల్యూ అని చెప్పొచ్చు. లాజికల్గా ఆలోచించాలి. యాప్టిట్యూడ్ టెస్ట్ కనెక్ట్ చేసే దేనికోసం అంటే లాజిక్ కోసం. లాజిక్ ఏంటిది? ఒక వ్యక్తి వెళ్ళిపోయిండు, ఒక వ్యక్తి వచ్చిండు, అప్పుడు యావరేజ్ సేమ్ ఉండాలి కదా. ఎందుకు పెరిగి ఉంటుంది? ఆ వచ్చిన వ్యక్తికి 50 కంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనా? 50 కంటే ఎంత పెరిగింది? ½ kg. ఎంతమందికి? 50. యావరేజ్ పెరిగినా తగ్గిన అందరికీ 50 మెంబర్స్కి ½ అంటే 25. అంటే ఆ వ్యక్తికి 50 కంటే 25 ఎక్కువ అంటే 75. చూడండి, ఈ క్వశ్చన్ కాదు, అది ఏ ఎగ్జామ్ రాసిన మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు యావరేజ్ అనే టాపిక్లో. సో ఈ రోజు మన వీడియోలో 3 క్వశ్చన్స్ ఫ్రమ్ నెంబర్ సిరీస్, 3 క్వశ్చన్స్ ఫ్రమ్ ఏజెస్, 3 క్వశ్చన్స్ ఫ్రమ్ యావరేజ్. ప్రీవియస్ వీడియోలో 6 క్వశ్చన్స్ ఫ్రమ్ లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇలా మొత్తం 15 క్వశ్చన్స్ సాల్వ్ చేసినాం ఈ 2 వీడియోస్లో. ఇలా దాదాపు మేము ఒక ప్లేలిస్ట్లో 3 ప్లేలిస్ట్లు ఉంటాయి. ఫస్ట్ ప్లేలిస్ట్లో 36 వీడియోస్ ఉంటాయి. ఆల్ టాపిక్స్ యొక్క బేసిక్ ఒక షార్ట్ కట్స్, తర్వాత ప్లేలిస్ట్లో డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్, ఒక క్వశ్చన్స్, తర్వాత ప్లేలిస్ట్లో మీరు ఇంట్రోస్. సింపుల్గా చెప్పాలంటే మీరు ప్లేస్మెంట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎన్ని వీడియోస్ ఫాలో కాగలిగితే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే ఫ్యూచర్లో మీకు 4 రూల్ వచ్చినప్పుడు ఈజీగా క్రాక్ చేస్తారు. ఇలా మా యూట్యూబ్ ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, జూనియర్స్కి, సీనియర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Vishnu Audio Visual Center, like and share and subscribe and click bell icon.